మార్కో మూవీ రివ్యూ భయ్య. ఈ హీరో ఎవరంటే ఉన్ని ముకుందన్. ఉన్ని ముకుందన్ గారు అలాగే అనుష్కతో ఒక మూవీ అయితే తీశారు భయ్య, బాగుమతి. ఈ మూవీలో హీరో ఇతను. అయితే ఈ హీరో అనమాట ఈ మూవీలో డిఫరెంట్ కటౌట్‌తో అయితే వచ్చాడు భయ్య. ఈ మూవీ స్టోరీ ఏంటంటే రివెంజ్ స్టోరీ. ఆ రివెంజ్ ఏ లెక్కన తీసుకున్నాడంటే అసలు ఊచకోత అని చెప్పొచ్చు. ఏంటంటే అతని తమ్ముడిని అయితే చంపేస్తారు భయ్య. అయితే తమ్ముడిని ఎలా చంపేశారు? ఎందుకు చంపేశారు? అననమాట హీరో వాళ్ళందరినీ ఒక్కో రకంగా చంపుతూ ఉంటాడు. ఆ చంపడాన్ని చూసి మనమైతే తట్టుకోలేం భయ్య. ఆ రకమైన వైలెన్స్ అయితే ఉంటుంది ఈ మూవీ. అదే కాకుండా భయ్య ఆ వైలెన్స్‌తో విలన్స్‌ని చంపుతూ ఉంటాడు భయ్య. కానీ క్లైమాక్స్ మెయిన్ విలన్ని చంపేటప్పుడు ఆ ఫీల్ అయితే మనం ఎంజాయ్ చేయలేకపోతాం. ఆ రకంగా అయితే నాకైతే అనిపించింది. అదే కాకుండా భయ్య దీంట్లో సాంగ్స్ కూడా అంత బాగుండవు భయ్య. కానీ ఇది మలయాళం మూవీ కదా, మలయాళం వాళ్ళకి నచ్చుతాయి, మనకైతే నచ్చవు. బీజం మాత్రం అదిరిపోయింది భయ్య. అయితే ఇప్పుడు ఈ మూవీలో నెగటివిటీ అంటే మాట్లాడుకుందాం భయ్య. ఏంటంటే హీరో ఊకుకే సిగరెట్ తాగుతూ ఉంటాడు భయ్య. అది మనకు నచ్చదు. అదే కాకుండా హీరో అయితే కొన్ని చోట్ల స్లోగా నడుస్తూ ఉంటాడు భయ్య. అలా ఎందుకు నడుస్తాడో నాకు ఇప్పుడు కూడా అర్థం కాలేదు. అదే కాకుండా భయ్య రివెంజ్ స్టోరీ అంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం భయ్య. అంటే తమ్ముడిని చంపేస్తారు, అలాగే అన్నయ్య వెళ్ళి వాళ్ళని చంపేస్తాడు. ఇది మనకు తెలిసిన స్టోరీయే. కానీ వీళ్ళు అన్నమాట కొద్దిగా వైలెన్స్ నే ఎక్కువ చేశారు భయ్య. అదే బీభత్సమైన వైలెన్స్. రీసెంట్ గా అయితే బాలీవుడ్ లో ఒక మూవీ అయితే వచ్చింది భయ్య, కిల్ మూవీ. ట్రైన్ లో అసలు వైలెన్స్ ఎలా ఉంటుంది ఊహించలేము. అలాగే ఈ మూవీ స్టోరీ కూడా అక్కడ ప్రియురాలు అయితే ఇక్కడ తమ్ముడు. వైలెన్స్ బానే ఉంది, కాకపోతే ఎమోషన్స్ అంత వర్కౌట్ అయినట్టు నాకు అనిపించలేదు భయ్య. ఈ మూవీని ఎప్పుడో రిలీజ్ చేశారు 3 weeks బ్యాక్ అనమాట. అయితే మన ముందుకి డబ్బింగ్ చేసి ఇప్పుడైతే మన ముందుకు అయితే వచ్చింది. ఈ ఇయర్ స్టార్టింగ్ లోనే ఇలాంటి వైలెన్స్ మూవీ చూస్తాను నేనైతే ఊహించుకోలేదు. కానీ ఓవరాల్ గా ఒకసారి అయితే చూడొచ్చు భయ్య. అది కూడా వైలెన్స్ ని ఎక్స్పెక్ట్ చేసి వెళ్లే వాళ్ళకి మాత్రమే నచ్చుతుంది. దీంట్లో ఎమోషన్స్ అంత వర్కౌట్ అవ్వలేదు. అలాగే పిల్లలకి మాత్రం దూరంగా ఉంచండి భయ్య. ఇంత వైలెన్స్ చూస్తే కొందరు తట్టుకోలేరు. అది నాకు అనిపించింది. ఒక్కసారి అయితే థియేటర్ లో ఎంజాయ్ చేయొచ్చు ఓవరాల్ నాకు అనిపించింది. అలాగే వీడియోకి లైక్ చేసి ఛానల్ సపోర్ట్